పరలోకపు తండ్రికి మన మీద ఉన్న కోరిక ఏంటి? నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను పవిత్రులను, మీరు కూడా పవిత్రులుగా ఉండాలి. నేను దయ, జాలి, కనికరము, యథార్థత అన్న లక్షణాలను కలిగిన వాడను, మీరు కూడా అవే లక్షణాలు కలిగి ఉండాలని కదా కోరుకుంటున్నాడు. అటువంటి లక్షణాలు కలిగి బ్రతికితే పరలోకపు తండ్రి ఆనందపడతాడా? ఆనందపడడా? ఆయన మనందరికీ తండ్రి. ఆ తండ్రిని నువ్వు ఆనందం పెట్టే లక్షణాలు ఒక్కటైనా నీలో ఉన్నాయా? దయాని గాని, జాలి గాని, ప్రేమ గాని, కనికరము గాని, ఓర్పు గాని, సహించే గుణము గాని, ఈ లక్షణాలు ఏ ఒక్కటి ఉన్నా నిజంగా మన తండ్రి ఎంత ఆనందపడిపోతాడండి. మరి ఇటువంటి లక్షణాలు ఏ ఒక్కటి లేకపోగా ఎంత క్రూరత్వంగా మనుషులు బ్రతుకుతున్నారు. ఈ అవయవాలతో, ఈ కళ్ళతో, ఈ చూపులతో, ఈ ఆలోచన విధానముతో, ఈ శరీరంలో ఉన్నటువంటి అందమైన ఈ ఆకారముతో విర్రవీగిపోతున్న ఈ మనిషి దేవుని కోసం బ్రతకక పాతాళానికి జారిపోతే ఎవరంటే ఆనందపడతారు?